హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో చేయించుకున్నారు. నేను యూట్యూబ్ ఇవన్నీ సెర్చ్ చేశాను దీని గురించి. అంతా బాగుందని తెలిసి ఇక్కడికి నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చాను. నా పేరు సంతోష్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు గత 2 yearsగా హెయిర్ ఫాల్తో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇనిషియల్గా GFCPRP తీసుకున్నాను 1.5 year బ్యాక్. నాకు అవి మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు. సో నేను చాలా రీసెర్చ్ చేసి మా కొలీగ్స్ కూడా హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో చేయించుకున్నారు. నేను యూట్యూబ్ ఇవన్నీ సెర్చ్ చేశాను దీని గురించి. అంతా బాగుందని తెలిసి ఇక్కడికి నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చాను. నేను డాక్టర్ మౌనికాని కన్సల్ట్ అయ్యాను. మౌనికా గారు చాలా బాగా మాట్లాడారు. నా హెయిర్ మొత్తం చూసి దానికి తగినట్టుగా హెయిర్ లైన్ గీశారు. ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. పెయిన్ ఏం లేదు, అసలు సర్జరీ అసలు పెయిన్ గానే ఏం లేదు, అంతా బాగా జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి పెద్ద భయపడే అవసరం లేదు, అసలు పెయిన్ ఉండదు. చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయని తెలుసుకొని వచ్చాను. ఓవరాల్ చాలా బాగుంది. ఇక్కడ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో చాలా బాగా చేశారు సర్జరీ. ఇంత మంచిగా ట్రీట్మెంట్ చేసిన మౌనికా గారికి అండ్ స్టాఫ్ అందరికి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ 6 months తర్వాత నా రిజల్ట్స్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ హెయిర్ ఫ్రీ హెయిర్. గ్రేడ్ 2 స్టేజ్లో ఉన్న పేషెంట్ హెయిర్ లైన్ కొంచెం బ్యాక్కి వెళ్తుంది, టెంపుల్స్ స్లైట్గా ఓపెన్ అయ్యి ఫేస్ షేప్ షార్ప్గా కనిపిస్తుంది. ఇంకా సివియర్ కాదు, కానీ ఇగ్నోర్ చేస్తే ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది. ఈ స్టేజ్లో కరెక్ట్ డెసిషన్ ఇంపార్టెంట్. గ్రేడ్ 2లో మెయిన్ గోల్ ఓవర్గా చేంజ్ చేయడం కాదు, న్యాచురల్ ఎన్హాన్స్మెంట్. సాఫ్ట్ ఏజ్ అప్రోప్రియేట్ హెయిర్ లైన్ డిజైన్ చేసాం. టెంపుల్స్కి కరెక్ట్ యాంగిల్ క్రియేట్ చేసాం. ఫ్యూచర్ హెయిర్ లాస్ని కూడా కన్సిడర్ చేసి లాంగ్ టర్మ్ న్యాచురల్ లుక్ ప్లాన్ చేసాం. సర్జరీ కంప్లీట్ అయ్యాక ప్రతి గ్రాఫ్ని కరెక్ట్ డైరెక్షన్లో ప్లేస్ చేసాం. న్యాచురల్ గ్రోత్ ప్యాటర్న్ ఫాలో చేస్తూ బ్యాలెన్స్డ్ డెన్సిటీ మెయింటైన్ చేసాం. ఇనిషియల్ డేస్లో కొంచెం రెడ్నెస్ ఉంటుంది, కానీ ఇది టెంపరీ స్టేజ్ మాత్రమే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే జస్ట్ ప్రొసీజర్ కాదు, ఇట్స్ ఎ ప్లాన్ ట్రాన్స్ఫర్మేషన్. రైట్ డిజైన్, రైట్ డెన్సిటీ, రైట్ ఎగ్జిక్యూషన్, అప్పుడే న్యాచురల్ రిజల్ట్ వస్తుంది. పేషెన్స్ మెయింటైన్ చేస్తే గ్రాడ్యువల్గా స్ట్రాంగ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ మళ్ళీ బ్యాక్ రావడానికి ఇక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది.